ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన? ఏం లేదు దండగా ఆయన చేసింది ఆయన అన్న మాటలు ఒక్కటి నికరం లేదు. ఎందుకు మంచిగా 500 గ్యాస్ ఇస్తున్నా, ఫ్రీ కరెంటు? ఎవడయ్యా ఇప్పుడు అసలు గ్యాసే బంద్ అయింది, ఆ గ్యాసే వస్తలేదు. ఇంద్రమ్మ రాజ్యం ఏంది ప్రజాపాలన ఆ రోజుల్లో మంచిగానే ఉండే, ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏమైంది? దొంగలు అన్ని దొంగ. ఎందుకు మంచిగా రైతు బంధు వేస్తలేడా? ఏవి వస్తలే. ఆయన ఏ ఆగదానం చేసినా కానీ అది మొత్తం డూబ్ అయిపోయింది. ఇక ఆయన కేసీఆర్ చేసినప్పుడు ఆయన జోపక తిన్నాడని ఈయన, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఈయన చేస్తూనే ఉండు. కేసీఆర్ అప్పు చేసిండా నిజంగా? ఇది చేసిండంటే ఎవరికి తెలుసా? చదువుకున్న మహారాజులో తెలుసు, మాకేం తెలుసు పల్లెటూర్లలో. అదే జర మంచిగా అనిపించింది టీఆర్ఎస్. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కేసీఆర్ వస్తుంది, అది ఆయనదే వస్తుంది. ఏం చేసిండని మళ్ళీ వస్తుంది కేసీఆర్? ఏం చేసిండంటే ఆయన కొన్ని పనులు చేసిండులే, కొన్ని పనులు చేసిండు, అసలు చేసిండు, బాగానే చేసిండు. ఈయన ఏమైనా ఒక ఇండ్లు వచ్చినాయా మీ ఊర్లో? ఇంద్రం ఇండ్లు వచ్చినాయి. అది అబద్ధం వద్దులే కానీ వచ్చినాక రాలేదు ఎందుకని వచ్చినాయి కానీ చాలా వెనకబడ్డట్టే చేసిండు. ఎందుకని నీళ్ళు కరెంటు లేవా? ఇక కరెంట్ అంటే ఇక ఇస్తుండలే, అటు ఇటు కిందికో మీదికో ఇస్తూనే ఉండు. నీళ్ళు అంటే ఇక మన బోర్ల నీళ్ళే, ఏమో మనకు మొత్తం ఎండుకోబోతుందట, నిజమేనా? ఇక పోయాక పోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే చెరువు కుంటలు ఇయ్యాడు, కాలం మంచిగా అయిందిగా, ఆ కుంటలు గిట్ట నిండబట్టి బోర్లు మంచిగా పోస్తుంది. ఉన్నాయా చెరువులో గిట్లా నీళ్ళు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏం కాదు, ఇక మరి సంవత్సరం కాలం పోతే మాత్రం దండిగా చెప్పలేం ముందు వరకు. ఈ రుణమాఫీ గిట్లా అయిందా నీకు? ఎవరికి ఏం కాలే, ఇంకేం కాలే. ఇది అప్పుడు అయింది, ఇది ఫస్ట్ చేసే కదా 2 లక్షలు అయిందా? అది అయింది. కొందరికి కాలే, కొందరికి అయినాయి. ఇప్పుడు ఫ్రీ బస్ కానీ 6 గ్యారెంటీలు కానీ మనకు వస్తలేదు నాన్న. ఒక ఏమైనా ఈ స్కూల్ పిల్లలకు 2 ట్రిప్పులు వస్తాయి బస్సు, ఇక ఆదివారం బంద్, ఇక 1 రోజుల్లో వచ్చిపోద్ది. ఈ పిల్లగాళ్ళు కాబట్టి వస్తుంది అది, లేకపోతే బంద్ అది. మీ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే ఆయన ఉండే కదా, వేముల వీరేశమా? కాదు వేముల వీరేశం నగరికల్లా, మాదేమో తుంగతుర్తి. ఎవరు ఎమ్మెల్యే? ఆయన పేరు ఈయన మందుల సామేల్. ఎట్లా ఉంది పనితీరు? ఇంకా దొంగ మనిషి చల్లకుండా సర్వ దొంగ. ఆయన ముచ్చటే అసలు అనవసరం. ఎందుకు? ఏం చేసిండు? ఏముంది, ఏమన్నా ఒక్క రోజన్నా వల్లాలకు కానీ వచ్చి ఏదన్నా పని ఏదే ఓడి ఎన్నడన్నా 10 మందిలా కలిసి ముచ్చట్లేదు ఆయన. అయ్యాల గెలిచిండు, ఆడ గెలిచిండు మొఖం. ఈ ఊరికి పోతున్నా ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వాళ్ళు చెప్పిందే వేదం అని చెప్పేసి సభలో ఘోరంగా అంటున్నారు వాళ్ళు. ఎట్లా మరి ఇది ఊరికి నిజమే, అది నిజమే. ఆయన ఒక్క పని ఆయన నుంచి ఏది కాలే. ఈడ కూడా ఉన్నారు వాళ్ళ బంధువులు, వాళ్ళ పాలెళ్ళే ఉన్నారు, ఈ ఊర్లో కూడా ఉన్నారు. ఇసుక మాఫియా ఏమైనా ఉన్నా? ఏది లేదు అయ్యగా, ఇక నన్ను అవన్నీ నాకు తెలియదు. ఇక అవి ఒక్క పని అంటే ఏం చేయలేదు ఆయన. ఆయన నుంచి గాయం మిగిలితో అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అటు ఇటు ఇల్లు కట్టించిండు. ఇక అంతవరకే. మీ ఎమ్మెల్యే వస్తారా? ఏమైనా ఆపత్తులు ఉంటే? ఏది లేదు. ఎన్నిసార్లు చూసినా నువ్వు? ఆయన ఇక్కడ దగ్గర ఆయనకి తుడిమీడో ఏదో ఉంది ఆ ఊరి పేరు, అక్కడ ఆయన ఎందుకు తెలియదు. వాళ్ళ అన్న మొన్ననే చచ్చిపోయాడు సంవత్సరం కింద. ఇక మీరు ఉన్నారు వాళ్ళ కుటుంబం. ఇంకా దొంగ బోక దొంగ.
ఏమైనా ఏమైనా ప్రజలు ఇట్లా చూసుకుంటాడా ఆపద గిట్ల ఏమైనా వస్తే రాడా రాడా అదంతే ఏంది. ఆ, ఏదో ఆ బంధువులు గీత వాళ్ళని చనిపోతే ఆ. అర్జెన్స్ ఆ. ఇప్పుడు గత ప్రభుత్వం ఎట్లా ఉండనే కేసీఆర్ ఉన్నప్పుడు జర అప్పుడే మంచిగా అనిపించింది. ఉమ్. ఇప్పుడు దండగా అంత ఈ కాంగ్రెస్ వచ్చిన కనుక ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ వస్తుందా కాంగ్రెస్ ఇక రాదు రాదు. నేను కాంగ్రెసే. ఆ కాంగ్రెస్నే నేను చిన్నప్పటి చిన్న కాంగ్రెసే కార్యకర్తవే నువ్వు. తిరుగుతా. ఓ ఇంద్రమ్మ రాజ్యము ఈ రాజ్యం ఎట్లా ఉండే చెప్పే. అప్పుడు వేరు అది. అప్పుడు నాకు ఓటు కూడా రాలే. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఓటు వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉండే మంచిగా ఉన్నదా? అనవసరం అది. వేస్ట్గా నమ్మినావా కాంగ్రెస్? ఇక వేస్ట్ అయిపోయింది. చెప్పుకుంటే చిక్కేటు.